వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन विष्टभ्याहमिदं कृत्स्नम् एकांशेन स्थितो जगत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अक्षरपरब्रह्मयोगो नाम 10వ అధ్యాయः సమాప్తः. ఈ ప్రకారంగా భగవద్విభూతిని ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది మిగిలే ఉంటుంది. కనుక అంతములేని ఈ వర్ణనలు ఎంత చేసినా ఇంకా పూర్తి కాదు. అవన్నీ ఏ పరమాత్మ చైతన్యంతో వ్యాపించబడి ఉన్నాయో ఆ ఒక్క విషయం తెలుసుకుంటే చాలు. ఈ జగత్తు అంతా పరమాత్మ యొక్క ఒకానొక అంశం చేతనే వ్యాపింపబడి ఉందని చెప్పబడటం చేత భగవానుని యొక్క అనంత శక్తి, విశ్వవ్యాపకత్వం తెలుస్తోంది. ఈ అనంతకోటి బ్రహ్మాండాలన్నీ ఎంతో విశాలమైనవి. అయినా భగవానుని యొక్క ఒకానొక అంశం చేతనో అవన్నీ కూడా నడిపింపబడుతున్నాయని తెలుసుకోవాలి. ఇంకా భగవానునిలో ఎన్ని అంశాలు చాలా మిగిలిపోయి ఉన్నాయి. పాదోస్య విశ్వాభూతాన్ని త్రిపాదస్యామృతం దివి అని పురుష సూక్త వచనం ఈ అర్థాన్నే తెలియజేస్తుంది. దీన్ని బట్టి భగవానుని యందు ఈ విశ్వమంతా ఎంత అల్పమైనదో తెలుస్తోంది. ఏ మహనీయుని యొక్క ఒకానొక అంశం చేత ఈ జగత్తంతా నిండి ఉందో అటువంటి పరమాత్మ యొక్క అఖండ శక్తికి మనిషి జోహార్లు అర్పించాలి. అటువంటి సర్వేశ్వరుని అనన్య భక్తితో సేవించాలి. ఆ పరమాత్మ యొక్క అనంత శక్తిని, విశ్వవ్యాపకత్వాన్ని, విరాట్ రూపాన్ని తలుచుకుని అల్పుడైన జీవుడు తన గర్వాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టాలి. అతని యొక్క గర్వాన్ని, ధనం ఉందనే అహంకారాన్ని, అధికారం కానీ, బలం కానీ, శక్తి కానీ సర్వేశ్వరుని అనంత శక్తి ముందు ఏపాటి? అంటే అతనికి బాగా ధనం ఉందని అహంకారం ఉండొచ్చు, అధికారం ఉందని, బలం ఉందని ఏదున్నా అవన్నీ కూడా ఆయన యొక్క అనంత శక్తి ముందర ఎందుకు పనికిరావు. అంతేకాదు ఇంకా ఒక్క మెట్టు పైకెక్కి చూస్తే ఈ కనిపించే ప్రపంచమంతా మిథ్య. సత్య వస్తువు పరమాత్మ ఒక్కడే. అసత్య వస్తువు ఎంత పెద్దదైనా గొప్పదైనా దానికి విలువ కొంచెం కూడా లేదు. స్వప్న ప్రపంచం ఎంత గొప్పదైనా మేల్కొన్న తర్వాత అది కనిపించదు కదా. కనుక ఈ రహస్యాలన్నింటినీ తెలుసుకుని జీవుడు తన అహంభావాన్ని, దర్పాన్ని విడిచిపెట్టి పరమాత్మను శరణు పొంది జీవితాన్ని కృతార్థం చేసుకోవాలి. ఈ విభూతి యోగం వలన నేర్చుకోవలసిన పాఠం ఇదే. జై గురుదత్త.